కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఈ రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులో కనిపిస్తున్నాయి. అంటే గురుడు యొక్క ఒక నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం కూడా ఇక్కడ ఉంటుంది. కర్కాటకంలోకి గురుడు ప్రవేశించేది జూన్ 2వ తారీఖు ప్రవేశిస్తాడు. జన్మస్థానంలో గురుడు ప్రవేశించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యయంలో ఉంటాడు. సో అక్కడ నుండి గురుబలంతో సంవత్సరం అంతా వానికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆదాయం 2, వ్యయం 11 భాగం కనబడుతున్నాయి. రాజపూజ్యం 4 భాగములు, అవమానం 7 భాగములు కనబడుతున్నాయి. మరి గురుడు కూడా అక్కడ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతోంది అనే విషయానికి వచ్చినప్పుడు రాహు కేతుల యొక్క ప్రభావం ఒకటి, శనీశ్వరుడు యొక్క ప్రభావం ఒకటి ఈ కర్కాటక రాశిలో విశేషంగా మనకు కనిపిస్తుందన్నమాట. అంటే రాహు పరిస్థితుల్లో చూస్తే అష్టమ భావంలో కనిపిస్తున్నాడు. అష్టమా నుండి సప్తమ భావంలో డిసెంబర్లోకి వెళ్తాడు. అలాగే విధంగా మనకు శనీశ్వరుడు కూడా ఏంటంటే భాగ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఈ రెండింటి యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి విపరీతంగా ఉండడం వలన ఈ వ్యయం అనేది ఎక్కువ భాగం కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యం 4 భాగములు, అవమానం 7 భాగములు కనబడుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు ఆర్థిక విషయం పరిస్థితి ఏమిటి? ఆర్థికంగా ఆల్రెడీ కొన్ని అష్టమ భావంలో ఉన్న గ్రహాలు, భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కొంతవరకు తెలియకుండా ఆరోగ్య రీత్యా, మెడికల్ రీత్యా ఖర్చులు మాత్రం విపరీతంగా చూపిస్తున్నది. కాబట్టి మొన్నటి వరకు చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి కూడా ఈ అష్టమ భావంలో జరగడం, దాని యొక్క ఇంపాక్ట్ ఈ సంవత్సరం కొంతవరకు ఉండడం, దీనివల్ల మెడికల్గా ఎంతో కొంత ఖర్చు అయిపోవడం వల్ల విపరీతమైన ఖర్చుగా చూపిస్తుంది ఈ సంవత్సరం అంతా. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా ఉద్యోగం అయితే వస్తుంది, కొత్త ఉద్యోగము, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం మారాలి తప్ప ఇక్కడ ఏదో ఉన్న ప్రెషర్స్ దాటి ఏదైనా కొంత మంచి ఫలితం ఇస్తున్నామని వెళ్ళాలి తప్ప ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగ్గ ఫలితం అయితే కనిపించదు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్న దాంట్లో ఏదో ఇబ్బంది అనుకుని వేరే వ్యాపారం, దీని బ్రాంచ్ కానీ వేరే వాళ్ళతో కలిసి ఇంకొక వ్యాపారం కానీ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది కూడా కొంతవరకు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. మంచిది ఉన్న వ్యాపారాలన్నీ స్టాగ్నెంట్ అయినప్పటికీ దానితో నిలకడగా ఉండగలిగితే అట్లీస్ట్ జూన్ తర్వాత కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ తర్వాత కూడా కొంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి. ఇది వ్యాపారం విషయానికి వచ్చినప్పుడు. విద్యార్థి దశలో వచ్చినప్పుడు జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు అనుకూలమైన ఉద్యోగం రావడం కూడా